కాంగ్రెస్ ప్రతిపాదన ఇటు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఇటు కూటమి తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించితే రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాలలో అన్ని పార్టీలకు సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇటు జగన్ ఎన్డీఏకు మద్దతు ఇవ్వడం పైన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. అటు ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు తాము ఎన్డీఏ అంటూ ప్రత్యర్థి కూటమికి ఎలా మద్దతు ఇస్తామని ప్రశ్నించారు. ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే అనూహ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్, వైసీపీ పార్లమెంటు పార్టీ నేత వైవి సుబ్బారెడ్డితో కలిసి చర్చలు జరిపారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. తేల్చేసిన జగన్ కాగా తుది నిర్ణయం జగన్ తీసుకోవాల్సి ఉంటుందని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ఏపీలో జగన్ ను ఓడించాలని ఎన్డీఏ కూటమి మద్దతు ఇవ్వడం పైన పునరాలోచన చేయాలని, తమ కూటమికి మద్దతుగా నిలవాలని మరో కాంగ్రెస్ ముఖ్య నేత ద్వారా జగన్ వద్దకు రాయబారి చేసినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. అయితే పార్టీ నేతలు జగన్ వద్ద తాజా ప్రతిపాదనలు ప్రస్తావించారు. దీనిపైన జగన్ ఇప్పటికే ఎన్డీఏకు మద్దతు ప్రకటించామని, ఇందులో పునరాలోచన లేదని పార్టీ నేతలు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. కాగా సెప్టెంబర్ 3న పార్టీ ఎంపీలతో జగన్ తాడేపల్లిలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమికి జగన్ మద్దతు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.